హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేనైతే ఉప్మా రవ్వతోని కేక్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక జార్ తీసుకున్నాను. ఈ జార్లోకి ఒక కప్పుతోని కొలుచుకొని ఒక కప్పుడు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. దీన్ని బొంబాయి రవ్వ కూడా అని అంటాం, సూజీ కూడా అంటారు. సూజీ రవ్వ దీంతోనే మనం ఇదే కప్పుతో 3 కప్పు వరకు షుగర్ తీసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు. మరీ కప్పు నిండా తీసుకుంటే మరీ తీయగా అవుతుంది. సో 3 కప్పు తీసుకున్నాను. దీంట్లోకి 2 ఇలాచీ కూడా వేస్తున్నాను. యాలకులు వేసుకుంటే ఇందులో మిక్సీ పడుతుంది కదా, సో మెత్తగా అయిపోతుంది. ఇక్కడ నేను అదర్ ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. చాలామంది అయితే వెనీలా ఎసెన్స్ వేసుకుంటారు, ఇక్కడైతే అవసరం లేదు. సో వీటిని ముందుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ముందుగా అయితే రిఫైన్డ్ ఆయిల్ 1 కప్పు తీసుకోవాలండి. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ తీసుకోండి. పల్లి నూనె లాంటివి వాసన వచ్చేవి కాకుండా స్మెల్ లేనివి ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. 1 కప్పు కొలత పెట్టుకొని ఆ కప్పుతోని 1 కప్పుడు ఆయిల్ అయితే మనము ముందు మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మనము ఒక 3 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగు కూడా తీయటి పెరుగును తీసుకుంటే బాగుంటుంది. తీయటి పెరుగును 3 కప్పు తీసుకొని మనం దేంతో అయితే ఆయిల్ వేస్తున్నామో ఒక 1/2 కప్పు నుంచి కొంచెం ఎక్కువ ఆయిల్, అలాగే ఒక 1/2 కప్పు నుంచి కొంచెం ఎక్కువ పెరుగు, ఈ రెండింటిని కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులో వేసి కలుపుకుందాం. ముందైతే వీటిని కలుపుకున్న తర్వాత ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకైతే బొంబాయి రవ్వతో చేస్తే నిజంగా బొంబాయి రవ్వతో చేశారా అనిపిస్తుందండి. ఇది మైదాతో చేస్తాం, మైదా అంత మంచిది కాదు కదా బాడీకి. సో ఇలా రవ్వతో కేక్ చేసి పెట్టండి మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి, చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి. సో సూపర్గా వస్తుందన్నమాట. మెజరింగ్ మాత్రం ఒక మెజరింగ్ కప్పు పెట్టుకోవాలి, దాంతోనే చేసుకోవాలి. తర్వాత ఈ బొంబాయి రవ్వ కాబట్టి తొందరగా పెరుగు ఆయిల్ని పీల్చుకుంటుంది కదా, సో అందుకోసము మనము కాచి చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకొని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇదే బొంబాయి రవ్వని షుగర్ కాకుండా బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. మీకు బెల్లంతో ఎలా చేయాలో అది కూడా నేను ప్రాసెస్ చూపిస్తాను. సో ముందైతే 1 కప్పుడు వరకు పాలు కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 1/2 అవర్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. షుగర్ అంతా కరుగుతుంది, అలాగే రవ్వ కూడా మొత్తం పాలని ఆయిల్ని పీల్చుకుంటుంది. సో ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్కి ఒక బౌల్ కానీ మౌల్డ్ కానీ, లేదంటే మీ దగ్గర ఉన్న ప్లెయిన్గా ఉన్న రాతిండి గిన్నెలు కానీ ఏదైనా సరే తీసుకొని ఆ మౌల్డ్ని డస్టింగ్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ఒక బేకింగ్ సోడాని 1 స్పూన్ వరకు వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా కానీ, వంట సోడా కానీ ఏదైనా సరే 1 స్పూను వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకైతే ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకుని, మీ దగ్గర ఓవెన్ ఉన్నట్టయితే ఓవెన్లో మీరు దీన్ని ఒక 1/2 అవర్ పాటు కుక్ చేసుకుంటే కేక్ ఈ షేప్లో రెడీ అవుతుంది. లేదంటే మీరు మామూలుగా గిన్నెలో చేసినట్టయితే స్టీల్ కానీ రాతిండి కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లోకి ఈ బ్యాటరు వేసేసుకొని చక్కగా ప్రీహీట్ చేసుకొని ఒక కుక్కర్ లాంటిది పెద్ద మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ వేసేసి అడుగున మీరు పైన ఒక మౌల్డ్ పెట్టేసి చక్కగా కేక్ని బేక్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రెక్టాంగిల్ షేప్లో ఒకటి, అలాగే రౌండ్ షేప్లో ఒకటి, 2 కేక్స్ చేశానన్నమాట. సో నాకైతే బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఇంట్లో చిన్న ఐటమ్స్ చేసుకోవచ్చు. సో దీన్ని అంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి 1-2 సార్లు ట్యాప్ చేసి మీరు దీన్ని ఓవెన్లో పెట్టుకోవచ్చు. తర్వాత లేదంటే ప్రీహీట్ చేసిన కుక్కర్లో కానీ మందపాటి గిన్నెలో కానీ చేస్తే మనకి ఎంతో రుచికరమైన కేక్ రెడీ అవుతుంది. మౌల్డ్లో అయితే ఇలా, గిన్నెలో అయితే ఇలా రౌండ్గా వస్తుందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది.